హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో ఓ వెంచర్ యజమాని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తన వెంచర్ వెళ్లే దారి కోసం గతంలో ఉన్న 12 ఫీట్ల రోడ్డు ఉండేదని, గ్రామ పంచాయతీ 20 ఫీట్లకు అనుమతిస్తే 40 ఫీట్లుగా మార్చాడని గ్రామ పంచాయతీ సర్పంచ్ అండతో పంచాయతీ భూమిని కూడా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అనుమతి లేకుండా రోడ్డు వెడల్పు చేస్తూ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారని, ఇదే అంశంపై ఇక హనుమకొండ కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా అధికారులు వెంచర్ యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ధర్మసాగర్ మండలంలో ఒక వెంచర్ నిర్వాహకుడు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200 ఎకరాల్లో వెంచర్ చేసి దానికి సంబంధించి గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా గతంలో 15 ఫీట్ల రోడ్డు ఉంటే దాన్ని 40 ఫీట్ల రోడ్డుగా మార్చి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఒక ఇంటి ముందు నుంచి రోడ్డు వెళ్ళడం వల్ల వాళ్ళకి కనీసం నడవడానికి కూడా దారి లేని పరిస్థితి. దాని తర్వాత గ్రామ పంచాయతీ సంబంధించిన బావి ఉండే, ఆ బావికి సంబంధించి కూడా గ్రామ పంచాయతీ ల్యాండ్ కూడా పూర్తి స్థాయిలో ఎంక్రోచ్మెంట్ చేసి ఇబ్బందికి గురి చేస్తున్నారు. మాకు చాలా వరకు ఇబ్బందిగా ఉండే. గతంలో 15 ఫీట్ల రోడ్డు ఉండే, ఇది కనీసం గ్రామ పంచాయతీ నుంచి అనుమతి లేకుండా గ్రామ పంచాయతీని 20 ఫీట్ల రోడ్డుకు అనుమతి ఇస్తే దాన్ని 40 ఫీట్లుగా వేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అసలు వీళ్ళకు ఈ రోడ్డు వేయడం ద్వారా కలుగుతున్న ఇబ్బందులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ రోడ్డు పరిస్థితి ఏంది, మీకు ఈ రోడ్డు వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటండి? మాకు చెప్పింది 20 ఫీట్ అని చెప్పిండు సార్ వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 40 ఫీట్ రోడే చేస్తున్నారు. ఇది వితౌట్ డ్రైనేజ్. విత్ డ్రైనేజ్ వచ్చేసరికి అది అప్ టు 50 దాకా వెళ్తుంది. దీనివల్ల మేము ల్యాండ్ లాస్ అవుతున్నాం. ఇది ఏంటి అని క్వశ్చన్ చేస్తే మా ఇష్టారాజ్యంగా మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ చెప్పి మేము చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ అనుమతిస్తే వాళ్ళ పైన కార్యదర్శి ఉంటారు, తర్వాత ఎంఆర్ఓ ఉంటారు, డిపిఓ, వీళ్ళందరూ ఉంటారండి. వాళ్ళందరి దగ్గర నుంచి మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అంటే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు తీర్చారనుకున్నారు. వాళ్ళకి వెళ్ళి కలిసే ప్రయత్నం చేసిరా? చేసినాం సార్, చేసినాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి డైరెక్టే మేము చెప్పినాం. వాళ్ళ హస్బెండ్ వచ్చిండ్రు, వచ్చి మార్నింగ్ మాట్లాడినరు. మేము ప్రాబ్లం ఇది అని చెప్పినాం. వితౌట్ ఇంటిమేషన్ మేము లేకుండా మార్కింగ్ చేసుకున్నారు. మాకు ప్రాపర్ గా అందరు ఓనర్ ఫ్లాట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డుకి వాళ్ళందరినీ ఒక రోజు పిలిపించి ఇంత ఉంది అప్రూవల్, ఇన్ని ఫీట్ వరకు ఇంత రోడ్ పర్మిషన్ ఉంది, ప్లస్ మీకు వచ్చేసి డ్రైనేజ్ ఇంత, రోడ్ ఇంత, మీకు మార్కింగ్ ఇక్కడ వరకు ఇస్తున్నాం, మీకు ఓకేనా అని మమ్మల్ని ఒక మాట అడగాల్సింది. కానీ అడగకుండానే ఇది స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసి ఇప్పుడు 40 ఫీట్ చేసిండ్రు. 20 ఫీట్ కాస్త 40 ఫీట్ చేసిండ్రు. దానివల్ల ఇప్పుడు నాకు ర్యాంప్ కూడా మొత్తం పోయి గేట్ ముందు వరకు వస్తుంది. అది ఓన్లీ రోడ్డే, మళ్ళీ డ్రైనేజ్ కాకుండా. మీ ల్యాండ్స్ కోల్పోయినా లేకపోతే ఇక్కడ డ్రైనేజ్ సంబంధించి మీకు ఏమైనా నష్టం జరిగినా కూడా దానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లిస్తాం అని చెప్పేసి మీకు చెప్పే ప్రయత్నం లేదు సార్. వాళ్ళు చెల్లించాలని అనుకోవట్లేదు. చెల్లించినా కూడా మేము ఊరుకోం, మాకు అవసరం లేదు కూడా. అసలు మెయిన్ రోడే లేని 40 ఫీట్ రోడ్ ఇప్పుడు ఈ గలీలో అంత అవసరం లేదు. ఇది కేవలం వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ప్లాట్లు అమ్ముడు పోవడానికి ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి యజమాయిషి చేస్తూ ఇంత చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పట్టించుకోకపోవడం అనేది అది బాధాకరమైన విషయంగా అనిపిస్తుంది. మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. చెప్పు పెద్ద, ఇక్కడ ఎంతమంది పెద్ద రోడ్ ఎంత ఉందో ఇంత ఇక్కడ? ఇది బండ్ల పోయేదా? అప్పుడు బండ్లు పోయేది. అప్పుడు 15 ఫీట్ల రోడే. పెద్దగా ఎందుకు ఎత్తాను? రోడ్ పెద్దగా ఎందుకు ఎత్తాను? ఇప్పుడు ఇది ఇక వాటర్ పోతానికి జాగలు, గేట్లు కూడగొట్టి ఇట్లా చేస్తాను. గ్రామ పంచాయతీ ప్రకారంగా పోసుకోమని చెప్పినాం. మీరు చెప్పండి, మీరు ఇక్కడే ఉంటుందా? ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఇదే మాట్లాడతాను, అంతా ఇదే మాట్లాడతాను. అది గుల్ల కొడతాం, ఇది గుల్ల కొడతాం, దీన్ని చేసేద్దాం, దాన్ని చేసేద్దాం అని వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటే మనకు అవసరం ఉండద్దాం. మన గ్రామానికి అవసరమా లేకుంటే ప్రైవేట్ వాళ్ళకి అవసరమా? వాడిని ఆ లాభం కోసంగా చేసుకునేది, మన లాభం కోసం అదే చేసేది. ఇప్పుడు మీ ఊరికో సర్పంచ్ ఉంటారు, మన నెల రోజుల క్రితం ఎన్నికైంది కదా, సర్పంచ్ పట్టించుకుంటా? పట్టించుకుంటేది సర్పంచ్ ఇంకా 2 నెలలైనా కాలేదు సర్పంచ్ ఎక్కి. ఇప్పటికే గిన్ని రకాలు అవుతాయి. ఇప్పుడే ఇది కాబట్టి ఇక ఇంకేమున్నది అందులో? జరుగుతుందా లేదు ఇప్పుడు? అమ్మ చెప్పమ్మా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఊళ్ళో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది సారు? ఇది మా జాగా పోతుంది. ఇప్పుడు మా దాంట్లోకి వెళ్ళి మోరీలు గిట్ట పోతాయి అని అంటాను. మరి గింత రోడ్డు ఇది ఏమన్నా రింగ్ రోడా? ఇది గింత రోడ్ ఎందుకు? ఇది ఎడిగిపోతుంది. బస్సులు పోతున్నాయా? ఇటు ఏమన్నా అది అవుతుందా? వాళ్ళ దాని గురించి మాకు ఇట్లా చేసుడు మంచిదేనా? మా ఇంటి ముందర జాగాలు ఉంటానయా? మా ఇంటి ముందు మా జాగాలకి వెళ్ళే ఇంకా అవి కాలువలు పోతాయి అని వాటి. మరి అవి మీరే చూసి చేయండి. మరి గింత రోడ్ ఏందో మీరే చూడండి. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి ఒరిజినల్గా? యాక్చువల్గా జరిగేది ఏంటంటే, గ్రామ క్షేమం కోరుకునే గ్రామ సర్పంచ్ వాళ్ళే మాకు అడ్డంకిగా మారితే చాలా ఇబ్బంది అవుతుంది.
ఇవాళ మార్నింగ్ గ్రామ సర్పంచ్, యాక్చువల్గా సర్పంచ్ వచ్చేసి మాచర్ల జ్యోతి, ఆమె భర్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు పొద్దున, మీరు వెంచర్కి సపోర్ట్ చేయండి, ఏదున్నా అభివృద్ధిని అడ్డుకోకండి మీరు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సర్పంచ్ ఒకరైతే మాట్లాడే వ్యక్తి ఒకరు. మేము అప్పటికి చెప్పినాం, మీరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతైతే ఉందో దాని ప్రకారం వెళ్ళండి అంటే, లేదు మీరు అడ్డంకిగా మారకండి అని చెప్పిండు. అసలు ఈ వెంచర్ ఓనర్ ఎవరు, దీన్ని మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? లేదు, ఎవరు ఏం చెప్పట్లేదు. రాత్రికి టిప్పర్లు రావడము, కంకర పోయడము, ఇసుక పోయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇంట్లో లేని టైంలో చూసి పని సాగిస్తూ ఉన్నారు, ఇంటికి వచ్చే టైంలో పని ఆగిపోతూ ఉన్నది. ఎవరిని ఏం అడగాలో కూడా తెలియట్లేదు మా పరిస్థితి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఏమైనా చెప్పారండి? అందరికీ చెప్పాం, ఈవెన్ సర్పంచ్ మెయిన్ పర్సన్ ఇక్కడ, ఆయనే మా దిక్కు లేనప్పుడు ఎవరిని మేము అడగాలి? ఈ రకంగా నేను యాక్చువల్గా ఇవాళ పొద్దున ఒక వన్ ఆఫ్ ద పర్సన్ ఇందులో వెంచర్లో చేసే పర్సన్తోని, సార్ ఇట్లా మేము కలెక్టరేట్కి వెళ్తామని ఒక విషయం కూడా చెప్పినాం. చెప్తే ఆయన ఏమన్నాడు, నా పక్కన ఉన్న ల్యాండ్ ఓనర్తో మాట్లాడిపించేటప్పుడు కలెక్టర్ వచ్చి నా రోడ్డును ఆపుతా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇదే విషయం ఎవరు అండతోటి చేస్తారు ఇదంతా చెప్పలేము. లోకల్ పర్సన్ అండలేంది మాత్రం ఎవరు చేయలేరు. ఇంటి దొంగను ఎవరు పట్టలేరు కదా. మన గ్రామస్తులే, మన గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలే ఉన్నారు వీళ్ళతోని. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏం లేదు, యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ ఏదైతే రోడ్డు ఉందో దాని ప్రకారం పోండి, నో ప్రాబ్లం. ఎవరికి ఎటువంటి విఘాతం కలిగించవద్దు, ఎవరి ల్యాండ్ పోకూడదు, ఒక్క ఇంచు భూమి కూడా పోకుండా ఉండడమే మా ధ్యేయం మెయిన్గా. మొత్తానికి ఇక్కడ ఈ వెంచర్ సంబంధించి, ఈ రోడ్డుకు సంబంధించి ఇక్కడ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ 12 ఫీట్ల రోడ్డు మాత్రం ఉండేది, దాని తర్వాత డ్రైన్స్ ఉండేది. కానీ గ్రామ పంచాయతీ 20 ఫీట్ల రోడ్డుకు అనుమతిస్తే 20 ఫీట్లు గాను 40 ఫీట్ల రోడ్డు వేస్తున్నారు. దాంతోపాటు డ్రైనేజ్ కూడా ఇక్కడ నిర్మించలేదు. దాని తర్వాత మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా రావాల్సి ఉంటుంది. కనీసం మా అవసరాలను కూడా పట్టించుకోకుండా ఇక్కడ నిర్దాక్షిణ్యంగా రోడ్డు వేస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తెలిసి కూడా ఇదంతా వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. దాంతోపాటు జిల్లా స్థాయి అధికారులు, ఎంఆర్ఓలు కూడా దీనిపైన చర్యలు చేపట్టాలి. ఈరోజు కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేసి ఈ రోడ్డును ఆపాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు యజేచ్ఛగా ఇది చేస్తున్నారంటే అధికారులు అందరితో చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేసిన పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డు పనులు ఆపేయాలి, మా గతంలో ఏదైతే రోడ్డు ఉందో అదే విధంగా కొనసాగించాలని వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము.